నమస్తే అమ్మా. నమస్తే. సో ఎలా అనిపించింది మీకు దేవర గ్లిమ్స్ సైఫ్ అలీ ఖాన్ది? మంచిగా అనిపించింది, ఒక రేంజ్ ఉంది, మంచిగా ఉంది, అంతే, ఏం చెప్పలేదు దానికి. మరి లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి సైఫ్ అలీ ఖాన్ది? ఓకే, బెటర్. ఇంతకుముందు వచ్చిన దేవర ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ చూసారమ్మా? అది కత్తితో నరకుడు సముద్రంలో ఎలా అనిపించింది అది? ఓకే, హైలైట్ అది. చూసే వాళ్ళకైతే బాగా కొడుతుంది. ఓకే. ఎన్టీఆర్ గారి లుక్స్ అన్ని ఎలా అనిపించినాయమ్మా? ఫైట్లు, డాన్స్? ఎన్టీఆర్ మూవీ తీస్తే తెలిసిందే కదా, ఒక రేంజ్ లో తీస్తారని చెప్పి, అందులో ఏముంది ఇంకా. రీసెంట్ గా వచ్చిన సెకండ్ సాంగ్ ఎలా ఉంది? హైలైట్. ఎలా అనిపించిందమ్మా దేవర ట్రైలర్? ఎలా అనిపించింది? మంచిగా ఉంది. ఇప్పుడు విలన్ ఈ రేంజ్ లో చూపించారు కదా, మరి హీరోని అంటే ఎన్టీఆర్ అన్న చూపిస్తే ఏ రేంజ్ లో చూపిస్తారు అనుకుంటున్నారు? మరి ఒక రేంజ్ ఉంటది ఎన్టీఆర్ అన్నకి, చెప్పక్కర్లేదు. ఒక ఇస్తే బొమ్మ అదృష్టపోతుంది. కలెక్షన్ అవ్వచ్చమ్మా దేవర? అది తెలియదు, ఒక 5,000 కోట్లు అవుతుందా? అవ్వచ్చేమో, మేబీ. అంటే బాహుబలి, కల్కి రికార్డ్స్ ఏమన్నా ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మరి ఇప్పుడు చూసిన గ్లిమ్స్ లో? బెటర్. ఓకే, సూపర్ గా ఉందా? సూపర్ ఉంది. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ సెట్ అయిందంటారా? సెట్ అయింది. శ్రీదేవి కూతురు ఎలా ఉంది? బానే ఉంది. బాగానే ఉందా?